పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. గ్రామాల్లో ఓటర్ల జాబితా మరోసారి పరిశీలనకు నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రామ పంచాయతీల్లో ఫోటో ఓటర్ జాబితాల తిరిగి పరిశీలన ప్రచురణకు ఆదేశాలిచ్చింది. రేపటి నుంచి ఈ నెల 23 వరకు గ్రామాల్లో ఓటర్ల జాబితాలను సవరించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. 20న ఓటర్ల అభ్యంతరాల స్వీకరణ ప్రారంభం కానుంది. 22న అభ్యంతరాలు పరిష్కారం పూర్తి చేయాలని ఆదేశించింది. 23న తుది ఫోటో ఓటర్ల జాబితాలను పోలింగ్ స్టేషన్లను ప్రచురించాలని ఆర్డర్ వేసింది. ఫైనల్ లిస్టును అదే రోజు పంపించాలని సూచించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. తెలంగాణలో 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లను చేయడమే లక్ష్యమని చెప్పింది ప్రజాప్రభుత్వం. మహిళల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక రకాల చర్యలు తీసుకుంటున్నామని మరోసారి స్పష్టం చేశారు సీఎం రేవంత్. ప్రతి ఆడబిడ్డను తోబుట్టువుగా భావించి ఇందిరమ్మ చీరలు అందిస్తున్నామన్నారు. చీరల పంపిణీపై జరిగే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని నేతలకు సూచించారు మంత్రులు. రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మహిళా సంఘాలు ఉత్పత్తి చేస్తున్న వస్తువులను ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా అంతర్జాతీయ మార్కెట్కు తీసుకెళ్లేందుకు అమెజాన్తో సంప్రదింపులు చేస్తున్నామన్నారు. జిల్లాల్లోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులతో సెక్రటేరియట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు సీఎం. తెలంగాణలో ఆడబిడ్డలకు పుట్టింటి వాళ్లు సారే చీర పెట్టడం సాంప్రదాయమని, అందుకే ప్రతి ఆడబిడ్డను తోబుట్టువుగా భావించి తాము కూడా మహిళలకు ఇందిరమ్మ చీరలు అందిస్తున్నామని చెప్పారు సీఎం. తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలందరికీ తెలుసు, పుట్టింటి వాళ్ళు పెట్టే సారే, ఆడబిడ్డలకు సారె పెట్టి చీర పెట్టడం అనేది మన సాంప్రదాయము. ఈనాడు ప్రజాప్రభుత్వం ఇందిరాగాంధీ గారి జన్మదిన సందర్భంగా ఆడబిడ్డలకు అందరికీ సారె పెట్టే పండుగలో భాగంగా ఇందిరమ్మ చీరల్ని ఆడబిడ్డలకు పంచాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు సీఎం రేవంత్. ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ ప్రాసెస్ కు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మహిళా ఉన్నతి, తెలంగాణ ప్రగతి పేరిట చీరల పంపిణీ చేపట్టాలన్నారు. ప్రతి మండల కేంద్రంలో కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులను కూడా ఆహ్వానించాలని సూచించారు సీఎం. ఈ కార్యక్రమాన్ని అన్ని మండల కేంద్రాలలో నిర్వహించాలి. కలెక్టర్లు మీ జిల్లాలో ఉన్న మండలాలలో అక్కడ ఉండే స్థానిక శాసనసభ్యులను, ప్రజాప్రతినిధులను పిలిచి ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించండి. ఒక పండుగ వాతావరణంలో మీరు ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలి. ఈ కార్యక్రమానికి ప్రధానంగా మీరు పెట్టుకోవాల్సిన పేరు మహిళల ఉన్నతి, తెలంగాణ ప్రగతి. అర్హులైన ప్రతి మహిళకు చీరలు అందిస్తారని, ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు సీఎం రేవంత్. గత ప్రభుత్వం వడ్డీ లేని రుణాల విషయంలో నిర్లక్ష్యం వహించిందని, తాము వడ్డీ లేని రుణాలు ఇవ్వడంతో పాటు నిధులు విడుదల చేశామని గుర్తు చేశారు. కలెక్టర్ల దగ్గర రెడీలీ అవైలబుల్ డేటా ఉంటుంది. క్లియర్ గా మీరు ఆ డేటాను వాడుకొని ఈ చీరల పంపిణీ కార్యక్రమంలో పారదర్శకంగా, అదేవిధంగా ఆధార్ నెంబర్ తీసుకొని రెండింటిని పోల్చి చూసుకున్నప్పుడు తప్పులు జరగకుండా ఉంటాయి. 1 కోటి మంది మహిళలకు 1 కోటి చీరల పంపిణీ. ఏ మహిళ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏ మహిళకు కూడా అందకపోవడం అనే సమస్యనే ఉత్పన్నం కాదు. మహిళల గౌరవం పెంచాలనే ఉద్దేశంతోనే చీరల పంపిణీ చేపట్టామన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. రేషన్ కార్డు ఉన్న మహిళలందరికీ చీరలు అందిస్తున్నామని తెలిపారు భట్టి. ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ పైన కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, వాటిని తిప్పికొట్టాలని సూచించారు మంత్రి సీతక్క. కేవలం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ కే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి మహిళలందరికీ దాదాపు రేషన్ కార్డు హోల్డర్స్ అందరు మహిళలందరికీ దాదాపు మొత్తం సాచురేషన్ లోనే రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఇస్తా ఉన్నాము. మీ అందరికి కూడా ఇంకొక సూచన ఏంటంటే, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి 10 సంవత్సరాలు మర్చిపోయినటువంటి వడ్డీ లేని రుణాలను కూడా ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా ఉంది. ఈ రోజు ఈ పంపిణీ కార్యక్రమాన్ని రకరకాల పొలిటికల్ లీడర్స్ ఏదో చేయాలని చూస్తున్నారు. ఒక స్ఫూర్తి కోసం ప్రతి మహిళ ఒక ఉక్కు మహిళగా ఎదగాలి అని మన ముఖ్యమంత్రి గారు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేటువంటి సంకల్పంతో మరి వడ్డీ లేని రుణాలు ఇప్పటికే 27,000 కోట్లకు పైగా మీకు ఇవ్వడం జరిగింది. ఇంకా మిగతాయి కూడా ఈ మధ్య కాలంలో వాళ్ళు రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
కాంగ్రెస్ సర్కార్ మహిళలకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మహిళా సంఘాలకు 21,000 కోట్ల రుణాలు ఇస్తున్నామని చెప్పారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో చీరలను పంపిణీ చేసిన మంత్రి వివేక్ సీఎం రేవంత్ రెడ్డితో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. పేదలకు సన్నబియ్యం ఇస్తున్నామని చెప్పారు. మహిళలకు ఫ్రీ బస్ ట్రావెల్ మీ అందరికీ ఇవ్వడం జరిగింది. మన అందరికీ సన్నబియ్యం ఇవ్వడం జరుగుతుంది. దానికి 12,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. మహిళల సెల్ఫ్ గ్రూప్స్కి సుమారు 21,000 కోట్ల రూపాయలు మిత్తిలేని రుణాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరికి ఇస్తుంది. మహిళలను ఒక శక్తి కల్పించాలి అని చెప్పి ఆలోచనతోని మన మహిళలందరినీ కూడా ప్రోత్సహిస్తున్నారు. జల్ సంచయ్ జన్ భాగీదారీ కేటగిరీలో జాతీయ అవార్డు పొందిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి. ప్రతిష్టాత్మక జల్ సంచయ్ జన్ భాగీదారీ అవార్డు రావడం జలమండలికి గౌరవమన్నారు సీఎం. ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలిపారు. జల సంరక్షణలో జలమండలి చేస్తున్న కృషిని సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారు. టాప్ 10 మున్సిపల్ కార్పొరేషన్ కేటగిరీలో జల్ సంచయ్ జన్ భాగీదారీ అవార్డు పొందింది జలమండలి. అవార్డులో భాగంగా జల సంరక్షణ కార్యక్రమాలకు 2 కోట్ల నగదు ప్రోత్సాహక బహుమతి లభించింది. ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు స్వీకరించారు అశోక్ రెడ్డి. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తోందన్నారు మంత్రులు. కేంద్ర ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయడం లేదని, పత్తి కొనుగోళ్లలో కొర్రీలు పెడుతోందని విమర్శించారు. ఇసుక మాఫియాకు చెక్ పెట్టామన్నారు. మహిళల భద్రత, సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో వృద్ధులకు ప్రత్యేకంగా వైద్య సేవలు అందిస్తామన్నారు మంత్రులు. 2047 తెలంగాణ రైజింగ్ పాలసీ రూపకల్పనకు చర్యలు స్పీడప్ చేసింది ప్రభుత్వం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన ప్రజాభవన్లో సమావేశమయ్యారు మంత్రులు, అధికారులు. తెలంగాణ రైజింగ్ పాలసీ రూపకల్పనకు సంబంధించిన అంశాలపై ప్రధానంగా చర్చించారు. మహిళల సంక్షేమం, భద్రత కోసం చట్టాలు ఉన్నప్పటికీ అవి సక్రమంగా అమలు కావడం లేదన్నారు మంత్రి సీతక్క. పని ప్రాంతాల్లో ఎదురయ్యే సమస్యలను మహిళలు చెప్పుకోలేకపోతున్నారన్నారు. ప్రజాభవన్లో మహిళా సంక్షేమ శాఖ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు సీతక్క. మహిళల భద్రత, ఆరోగ్యం, పోషకాహారం వంటి అంశాలపై నిపుణుల సలహాలు, సూచనలతో ముందుకు వెళ్తామని చెప్పారు. మహిళల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు సీతక్క. కేంద్రం తెలంగాణపై వివక్ష చూపిస్తోందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. జిన్నింగ్ మిల్లుల్లో L1, L2 నిబంధన పెట్టి జిన్నింగ్ మిల్లర్లు సమ్మెకు వెళ్లేటట్లు చేసింది కేంద్ర ప్రభుత్వమేనని విమర్శించారు. తుఫాను వల్ల పత్తి పంట పాడైందన్నారు. తేమ పరిమితిని పెంచాలని కోరినా కేంద్రం స్పందించడం లేదన్నారు. రాష్ట్రంలోని రైతుల అవసరాలకు తగ్గట్టు కేంద్రం యూరియా ఇవ్వడం లేదని ఆరోపించారు మంత్రి తుమ్మల. ప్రతి కొనుగోలు మొత్తంగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉంది. CCI అనే సంస్థ ద్వారా గౌరవ ప్రధానమంత్రి గారు ఈ దేశంలో ఎంత పత్తి ఉత్పత్తి అయితే అంత కొనండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారని మీరు చెప్పారు. కానీ భారత ప్రభుత్వం గతంలో 11.75 క్వింటాలు ఉన్నటువంటి యావరేజ్ ని అర్ధాంతరంగా నెల రోజులు అయిన తర్వాత మేము 7 క్వింటాలే కొంటామని చెప్పి నిబంధనలు, రోజు తుఫాను ఉండటం మూలాన, గాలిలో తేమ ఉండటం మూలాన ఎప్పుడు కూడా 12% లోపు రావట్లేదు. ఎగ్జామ్ చేయమని చెప్పి 10 సార్లు అడిగాం. ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ 2026 దసరా నాటికి పూర్తి చేసి తీరుతామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఉప్పల్ వరంగల్ మార్గంలో ఇప్పటికే బీటీ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. రోడ్డు పనులతో పాటు ఎలివేటెడ్ కారిడార్ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. మేడారం జాతర వరకు పనులు పూర్తవుతాయన్నారు మంత్రి కోమటిరెడ్డి. ప్రభుత్వ హాస్పిటళ్లలో వృద్ధులకు ప్రత్యేకంగా వైద్య సేవలు అందిస్తామన్నారు మంత్రి దామోదర్ రాజనరసింహ. పిల్లల కోసం ప్రత్యేకంగా చైల్డ్ హెల్త్ కేర్ సెంటర్లు నిర్వహిస్తున్నట్టుగానే జపాన్, ఇటలీ తరహాలో వృద్ధుల కోసం ప్రత్యేక హాస్పిటళ్లు పెట్టాల్సిన అవసరం ఏర్పడుతుందని చెప్పారు. హైదరాబాద్లో జనరల్ హాస్పిటళ్ల సూపరింటెండెంట్లు, DMHOలు, ప్రోగ్రామ్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు మంత్రి దామోదర. వృద్ధాప్యంలో వచ్చే మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని అన్ని హాస్పిటళ్లలోనూ జెరియాట్రిక్ సేవలను విస్తరించాలని సూచించారు.
డిఎంహెచ్ఓలు హాస్పిటల్ సూపరింటెండెంట్ల అటెండెన్స్ మానిటర్ చేస్తున్నామన్నారు మంత్రి దామోదర. హాస్పిటళ్లలో ఏళ్లుగా పాతుకుపోయి పని చేయించే ఆఫీసర్లపై తప్పుడు ఆరోపణలు చేస్తూ వార్తలు రాయించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. వైద్యాధికారులు తాము చేసిన పర్యటనలు, తనిఖీలు, ఫైండింగ్స్, యాక్షన్ టేకెన్ రిపోర్టులను ప్రతి నెల అందించాలన్నారు మంత్రి దామోదర. ట్రీట్మెంట్ పేరిట ప్రజలను దోచుకునే ప్రైవేటు హాస్పిటళ్లపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొంటుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. దళారులను నమ్మొద్దని రైతులకు సూచించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ఏన్మన్బెట్ల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి జూపల్లి. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సబ్ జూనియర్ నేషనల్ జూడో ఛాంపియన్షిప్ 2025 విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు మంత్రి వాకిటి శ్రీహరి. పోటీల్లో 29 రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. హిందుత్వంతోనే రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తామన్నారు ఆ పార్టీ నేతలు. మావోయిస్టులు గడువులోపు తుపాకీలు వీడి లొంగిపోవాలని హెచ్చరించారు. బీజేపీకి ఓట్లు వేస్తేనే గ్రామ పంచాయతీలు బాగుపడతాయని చెప్పారు. సోషల్ మీడియాలో తమను డీఫేమ్ చేసే కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంపై పోరాటం చేస్తున్నట్లు బీఆర్ఎస్ తెగ హడావుడి చేస్తోందని మండిపడ్డారు రాష్ట్ర బీజేపీ నేతలు. హిందుత్వంతోనే తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకొస్తామన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. హిందుత్వం వల్లే జీహెచ్ఎంసీలో 4 నుంచి 48 సీట్లు సాధించామని చెప్పారు. ముస్లిం, క్రిస్టియన్ అనే తేడా లేకుండా అందరికీ మోదీ సర్కార్ సంక్షేమ పథకాలు అందిస్తున్నా ముస్లింలు మాత్రం బీజేపీకి ఎందుకు ఓటేయటం లేదని ప్రశ్నించారు బండి సంజయ్. నరేంద్ర మోడీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తే అది ముస్లింలకు ఇస్తున్నాడు, క్రిస్టియన్లకు ఇస్తున్నాడు, హిందువులకు ఇస్తాడు. ఓటు ఎందుకు వేస్తలేరన్నా? బీజేపీకి వేస్తారన్నా? వాళ్ళు వేస్తారన్నా? నేస్తలేవే చేస్తున్నాడు నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రంలో. అరే 12% ఒక్కడి ఇస్తే ఏం కాదు, కానీ 80% హిందువులు ఓటు బ్యాంక్ మారుతున్న విశ్వాసం నమ్మకం లేదు. కేంద్ర నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు బండి సంజయ్. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓట్లేస్తే గ్రామ పంచాయతీలకు నయా పైసా రాదని చెప్పుకొచ్చారు. బీజేపీని గెలిపిస్తేనే గ్రామ పంచాయతీలు బాగుపడతాయన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు సంజయ్. ఇలా భారతీయ జనతా పార్టీ సర్పంచ్లు గెలిస్తే నిధులు నేను ఇస్తా, ఆ గ్రామానికి నిధులు నేను ఇస్తా, నిధులు నేను తీసుకొస్తా. అరే పైసలు చెప్పకుండా సిఎస్ఆర్ నిధులు నేను పట్టుకొస్తా. ఇప్పటి వరకు ఇచ్చినాము, భవిష్యత్తులో ఇచ్చేది మనమే. కాంగ్రెస్ పార్టీ కోటేస్తే నిధులు రావు. సోషల్ మీడియాలో బీజేపీ నాయకులను డీఫేమ్ చేసే కుట్ర జరుగుతోందన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు. బీజేపీ నేతలను బ్లేమ్ చేసేవారికి సొంత పార్టీ నేతలు ఎవరైనా మద్దతిచ్చినా, రీట్వీట్ చేసినా సీరియస్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో లీగల్ సెల్, సోషల్ మీడియా టీములతో సమావేశమయ్యారు రామచంద్రారావు. బీజేపీ ఊరుకోదు. ఎవరైనా సరే సోషల్ మీడియాలో ఫేక్ వాళ్ళు కానివ్వండి, వేరే పార్టీ వాళ్ళు కానివ్వండి, లేకుంటే మన పార్టీ పేరు మీద ఎవరైనా చేస్తూనే ఉంటే వాడు ఎంత పెద్దవాడైనా సరే బీజేపీ ఇస్ గోయింగ్ టు టేక్ వెరీ సీరియస్ యాక్షన్. రాష్ట్రంలో రైతులు అనేక సమస్యలతో బాధపడుతున్నారని చెప్పారు రామచంద్రారావు. బీజేపీ కేంద్రంపై పోరాటం చేస్తున్నట్లు బీఆర్ఎస్ హడావిడి చేస్తోందన్నారు. రైతులకు బేడీలు వేసిన సంగతి బీఆర్ఎస్ గుర్తు చేసుకోవాలన్నారు రామచంద్రారావు. ఎవ్వరు కూడా ఆందోళన చెందకుండా ఇది వచ్చే సంవత్సరం మార్చి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. రైతులు కూడా కోరుతా ఉన్నాను, మీరు ఎటువంటి ఒక ప్రచారానికి కానీ, ఎటువంటి ఒక ఏదైతే తప్పుడు వార్తలు కానీ మీరు దాన్ని నమ్మకండి. పత్తి కొనుగోలు ప్రాసెస్లో సీసీఐ నిబంధనలు పెట్టిందన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆరోపణలపై మండిపడుతున్నారు బీజేపీ నేతలు. దేశమంతా ఒకే రూల్స్ ఉన్నాయంటున్నారు. మావోయిస్టు పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కేంద్ర కమిటీ సభ్యుడు అగ్రనేత మాడవి హిడ్మా మరణించిన 24 గంటల్లోనే ఆంధ్ర ఒడిషా బోర్డర్లో మరో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో మరో 7 మావోయిస్టులు మృతి చెందారు. మరణించిన వారంతా ఛత్తీస్గఢ్, ఒడిషాకు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. తప్పించుకున్న వారి కోసం కూంబింగ్ కొనసాగుతున్నట్లు తెలిపారు. వరుసగా రెండో రోజు కాల్పుల మోతతో దద్దరిల్లింది ఆంధ్ర ఒడిశా బార్డర్. మారేడుమిల్లి ఫారెస్ట్ ఏరియాలో 24 గంటల వ్యవధిలోనే మరో ఎన్కౌంటర్ జరిగింది. ఎదురు కాల్పుల్లో 7 మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టుల మృతదేహాలను మారేడుమిల్లి మండలం జిఎం వలస నుంచి రంపచోడవరం హాస్పిటల్కు తరలించారు అధికారులు. మృతుల్లో 3 మహిళలు, 4 పురుషులు ఉన్నారు. వీరంతా ఛత్తీస్గఢ్కు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు.
అల్లూరు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో తెల్లవారుజామున భద్రతా దళాలు మావోయిస్టులకు మధ్య ఫైరింగ్ జరిగింది. పక్కా సమాచారంతో కూంబింగ్ చేపట్టగా మావోయిస్టులు ఎదురుపడినట్లు చెప్పారు పోలీసులు. దీంతో ఎదురు కాల్పులు జరిగాయని తెలిపారు. మృతి చెందిన మావోయిస్టులు జోగారావు అలియాస్ టేక్ శంకర్, సీత అలియాస్ జ్యోతి, సురేష్, గణేష్, వాసు, అనిత, షమ్మీగా గుర్తించారు. మరోవైపు మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. ఛత్తీస్గఢ్, తెలంగాణ నుంచి ఏపీకి రావడానికి మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారని అన్నారు ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా. దీంతో పటిష్ట నిఘా ఏర్పాటు చేసి కదలికలను గమనిస్తున్నట్లు తెలిపారు. నవంబర్ 17న జరిగిన ఆపరేషన్లో హిడ్మా మరణించాడని, అల్లూరు సీతారామరాజు జిల్లాలో మరో ఎన్కౌంటర్ జరిగిందని చెప్పారు. ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో 50 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. వీరిలో స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్లు 3, ప్లాటూన్ మెంబర్లు 23 మంది, డివిజనల్ కమిటీ మెంబర్లు 5, ఏరియా కమిటీ మెంబర్లు 19 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజలకు ఎక్కడ హాని జరగకుండా ఆపరేషన్ నిర్వహించినట్లు చెప్పారు అధికారులు. మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కొందరు మావోయిస్టులు పారిపోయారని, వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేస్తున్నట్లు చెప్పారు పోలీసులు. ఇప్పటివరకు 50 మెంబర్స్ మావోయిస్ట్ have been arrested. 50 మెంబర్స్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, కృష్ణా డిస్ట్రిక్ట్, ఏలూరు, కాకినాడ, కోనసీమ 5 డిస్ట్రిక్ట్స్ నుంచి అరెస్ట్ చేయడం జరిగింది. పబ్లిక్కి లేకపోతే పోలీస్కి ఎక్కడ హాని లేకుంటే స్మూత్గా చేయడం జరిగింది. మావోయిస్టు మోస్ట్ వాంటెడ్ లీడర్, కేంద్ర కమిటీ సభ్యుడు మాడవి హిడ్మా ఎన్కౌంటర్లోనే మరణించారన్నారు పోలీసులు. పట్టుకొని చంపామనడంలో నిజం లేదన్నారు. జర్నలిస్టులకు హిడ్మా లేఖ రాయటం గురించి తమకు తెలియదని చెప్పారు. మావోయిస్టు రహిత ఆంధ్రప్రదేశ్ కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. మావోయిస్టుల ప్లాన్ ఏంటో, కానూరులో ఎందుకున్నారో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా. ఏపీలోని మారేడుమిల్లి ఎన్కౌంటర్ ఓ బూటకమని అభిప్రాయపడింది తెలంగాణ పౌర హక్కుల సంఘం. కోవట్టు ఆపరేషన్తోనే హిడ్మా సహా మిగిలిన మావోయిస్టులను మట్టుపెట్టారని ఆందోళన వ్యక్తం చేసింది. చాలా మంది మావోయిస్టులను పోలీసులు బందీలుగా పట్టుకున్నారని, వాళ్లందరినీ తక్షణం కోర్టులో హాజరుపరచాలని డిమాండ్ చేసింది తెలంగాణ పౌర హక్కుల సంఘం. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత మరికొంతమంది కీలక మావోయిస్టు నేతలపై చర్చ కొనసాగుతోంది. మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రటరీగా తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ ఎక్కడనేది హాట్ టాపిక్ గా మారింది. మారేడుమిల్లి టైగర్ ఫారెస్ట్ ఎన్కౌంటర్లో హిడ్మాతో పాటు మరో 6 మంది మృతి చెందారు. అయితే దేవ్జీ ఈ ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్నారా లేక పోలీసుల అదుపులోనే ఉన్నారా అనే చర్చ సాగుతోంది. బీహార్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు నితీష్ కుమార్. ముఖ్యమంత్రిగా నితీష్ బాధ్యతలు స్వీకరించడం ఇది 10వ. మరోవైపు డిప్యూటీ సీఎంగా 2 బీజేపీ నేతలు ప్రమాణం చేయనున్నారు. ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, పలువురు సీఎంలు హాజరు కానున్నారు. బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటుకు అంతా సిద్ధమైంది. పాట్నా విధానసభలో సమావేశమైన ఎన్డీఏ నేతలు నితీష్ కుమార్ను శాసనసభ పక్షనేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు సీఎం నితీష్. అలాగే ఎన్డీఏ ఎమ్మెల్యేల మద్దతు లేఖను గవర్నర్కు అందించారు. దీంతో ప్రస్తుత మంత్రివర్గాన్ని రద్దు చేయనున్నారు గవర్నర్. మరోవైపు పాట్నాలోని గాంధీ మైదాన్లో ప్రమాణ స్వీకారానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు రికార్డు స్థాయిలో సీఎంగా 10వసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు నితీష్ కుమార్. ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రుల సమక్షంలో ఉదయం 11:30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అలాగే డిప్యూటీ సీఎంలుగా బీజేపీ నేతలు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా ప్రమాణం చేయనున్నట్లు తెలుస్తోంది. మంత్రులుగా 30 మందికి పైగా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. మరోవైపు బీహార్లో కేబినెట్ కూర్పు తుది దశకు చేరినట్లు తెలుస్తోంది. బీజేపీకి 16, జేడీయూకి 14, ఎల్జేపీకి 4 నుంచి 5 మంత్రి పదవులు దక్కే ఛాన్స్ ఉంది. ఇప్పటికే పలుమార్లు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మధ్య మంత్రివర్గ కూర్పుపై సంప్రదింపులు జరిగాయి. మరోసారి చర్చించి ఫైనల్ చేసే అవకాశం ఉంది.
సీఎం మంత్రుల ప్రమాణ స్వీకారానికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్. ప్రమాణ స్వీకారం కార్యక్రమం గ్రాండ్గా ఉంటుందని తెలిపారు. ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరవుతారని తెలిపారు. అభివృద్ధి పనులే ఎన్డీఏని గెలిపించాయన్నారు. విపక్షాల ఓట్ చోరీ ఆరోపణలను ప్రజలు నమ్మడం లేదన్నారు చిరాగ్ పాస్వాన్. देश भर में दिक्कत ये है कि विपक्ष के नेता जितना समय बहाना ढूंढने में लगाते हैं, उसका 1% समय भी अगर अपने भीतर झांकने में लगाएं और अपने अंदर सुधार लाने में करें तो संभवतः विपक्ष का कुछ बेहतर हो जाए. బీహార్ బీజేపీ శాసనసభ పక్ష నేతగా ఎన్నికయ్యారు సామ్రాట్ చౌదరి. బీజేపీ పార్టీ నాయకత్వం వహించడానికి మళ్లీ అవకాశం ఇచ్చిన అధిష్టానానికి థ్యాంక్స్ చెప్పారు. బీజేపీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు సామ్రాట్ చౌదరి. That's all for now. Stay tuned.